గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు ఈ నెల 14న అంటే సోమవారంతో ముగియనుండగా అవసరమైనటువంటి ధ్రువపత్రాలు అందక లక్షల మంది ఆందోళన చెందుతున్నారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసము తహసీల్దార్ కార్యాలయాల్లో 6 లక్షలకు పైగా అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు రెండవ శనివారము, ఆదివారము, సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. దీంతో ఈ పెండింగ్ అర్జీలు ఎలా పరిష్కారం అవుతాయని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మెరుగైన రాయితీతో 4 లక్షల వరకు విలువైన యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించడంతో యువత ఈ పథకానికి భారీగా దరఖాస్తు చేసుకుంటుంది. ఇప్పటి వరకు 14 లక్షలకు మందికి పైగా దరఖాస్తు చేసినట్లు తెలుస్తుంది. 6 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకుంది. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ మార్చి 15న ప్రారంభించినా అప్పటికి రుణాల పరిమితి, కేటగిరీ, రాయితీ నిధులపై స్పష్టత రాలేదు. 10 రోజుల తర్వాత అంటే మార్చి 25న ఈ పథకం విధి విధానాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత ఈబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది. మీ సేవ ద్వారా జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని స్పష్టత చేసింది. దీంతో గతంలో ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాల స్థానంలో మీ సేవ ధృవీకరణ పత్రాల కోసం యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసింది. రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో లక్షల మంది ఈ పత్రాల కోసము మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు ఇచ్చారు. ఇలా ఇప్పటి వరకు మీ సేవ కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు 16 లక్షలకు పైగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాల అర్జీలు వచ్చాయి. వీటిలో 10 లక్షల దరఖాస్తులు మాత్రమే అధికారులు ఆమోదించారు. సర్వర్పై ఒత్తిడితో రెవెన్యూ కార్యాలయాల్లో వీటి పరిష్కారం నిలిచిపోతుంది. ఈ పథకం విధి విధానాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి సెలవులు ఎక్కువగా వచ్చాయి. రంజాన్, ఉగాది, జగ్జీవన్ జయంతి ఈ రోజుల్లో రెవెన్యూ కార్యాలయాలు పనిచేయలేదు. ప్రభుత్వం ఈ నెల 14వ తేదీని చివరి గడువుగా ప్రకటించగా ఈ నెల 12, 13, 14 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయడం లేదు. దీంతో ధృవీకరణ పత్రాలు అందని దాదాపు 6 లక్షల మంది ఆందోళన చెందుతున్నారు. ఈ పత్రాల కోసం శుక్రవారం యువత భారీ సంఖ్యలో కార్యాలయాల వద్ద ఎదురు చూస్తూ కనిపించింది. వరుసగా ప్రభుత్వ కార్యాలయాలకు 3 రోజులు సెలవు రావడంతో ఈ రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు గడువును పొడిగించాలని యువత కోరుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రభుత్వం ఈ దరఖాస్తు గడువును పొడిగిస్తుందా లేదా 14వ తారీఖు వరకే చివరి తేదీగా ఉంచుతుందా అన్నది మనకు ఈ రోజు గాని రేపు గాను తెలుస్తుంది. ఈ రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు పొడిగించినట్లయితే ఆ విషయాన్ని వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.